హైదరాబాద్లో ఎలాంటి నీటి కొరత లేదన్నారు హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్ నగరానికి బెంగళూరు తరహా నీటి సమస్య లేదన్నారు. హైదరాబాద్ నగరానికి 6 సోర్స్ల ద్వారా నీటిని తీసుకొస్తున్నామన్నారు. ప్రజలు ఆందోళన చెందడం అవసరం లేదన్నారు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్ల వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కూడా తాగునీటికి సమస్యలు ఎదురవుతున్నాయన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి జంట నగరాలకి వాటర్ సప్లై ఏ రకంగా ఉంది, అదేవిధంగా రానున్నటువంటి 1-2 మంత్స్లో సప్లై ఏ రకంగా జరగబోతుంది, నీటి సమస్యలు రాబోతున్నాయన్నటువంటి అంశం మీద వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి అట్లాగే అధికారులు ఉన్నారు. సార్, గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రజెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఏ రకంగా ఉంది? ప్రెసెంట్ లెవెల్ తీసుకుంటే వాటర్ అనేది మన హైదరాబాద్ నగరానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు వస్తున్న 4-5 సోర్సెస్లో వాటర్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంకా నాగార్జున సాగర్ అక్కడైతే 1 నెల తర్వాత ఇంకా కిందకి తీసుకొని నీళ్లు అందించడానికి అవకాశం ఉంది. వచ్చే 4 నెలలు జూలై ఆగస్ట్ వరకు నీటి కొరత ఎటువంటి కొరత లేదు. కాబట్టి హైదరాబాద్ నగరానికి నీటి కొరత ఉంది అనేది తప్పుడు ప్రచారము అని తెలియజేస్తున్నాం. అంటే ఎంత మేరకు రెగ్యులర్గా హైదరాబాద్ నగరానికి ఎంత మేరకు నీటి అవసరం ఉంటుంది, ఎంత మేరకు సప్లై ఉంది, రానున్నటువంటి రోజుల్లో ఇంకా సప్లై ఏదైనా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు దగ్గర 2410 MLD మిలియన్ లీటర్స్ పెర్ డే అది అందజేస్తున్నాము. ఇది పోయిన నెల కంటే కొద్దిగా పెంచి ఇవ్వడం కూడా జరిగింది. వచ్చే నెలల్లో కూడా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి కూడా నీళ్లు తీసుకొని వాటికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి నీటి కొరత అనేది తగ్గదు. జూలై ఆగస్ట్ వరకు మనకి సఫిషియెంట్ సోర్సెస్ ఉన్నాయి. కృష్ణా, గోదావరి, ఇంకా అదర్ సోర్సెస్ 5 సోర్సెస్ ఉన్నాయి. అన్ని సోర్సెస్ మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి తెలియజేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వాటర్ సమస్య అన్నది ఎక్కడా కూడా లేదు, రాబోదు అన్నటువంటి అంశాన్ని ఎండీ సుదర్శన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.